Bible says that we must live as those who have understanding of the times in which we live. బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే మనము ఏ సమయాల్లో జీవిస్తున్నామో అర్థం చేసుకొని జీవించాలి అని చెప్పబడింది. And especially in the matter of bringing up children. ముఖ్యంగా పిల్లలను పెంచే విషయంలో. It says in 2 Timothy chapter 3. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. In the last days difficult times will come. అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును. And in the context in which it is spoken, it's not speaking of financial difficulty, because that's been there through ages. ఈ సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ ఆర్థిక సంబంధమైన సమస్యల గురించి చెప్పబడలేదు, ఎందుకంటే అది తరతరాల నుండి ఉన్న సమస్య. It's not something particularly for the last days. ఏదో అంచె దినాల్లోనే వచ్చే సమస్య కాదు అది. And most of us are not facing financial difficulty. మనలో అనేక మంది ఆర్థిక సంబంధమైన సమస్యల గుండా ఏమీ వెళ్ళట్లేదు. But the Living Bible paraphrases it very well. In the last days it will be very difficult to be a true Christian. కానీ లివింగ్ బైబిల్ తర్జుమాలో ఎంతో స్పష్టంగా ఇది రాయబడింది. అంచె దినముల్లో క్రైస్తవునిగా బ్రతకటం అనేది చాలా కష్టం. That we know. So that's the difficulty spoken of here. It's difficult to be a true Christian. అది మనకు తెలుసు. ఇక్కడ అంచె దినాల్లో అపాయకరమైన కాలములు అంటే క్రైస్తవునిగా ఉండటం అనేది చాలా కష్టము అని ఇక్కడ చెప్పబడింది. And in that context it speaks about people, verse 5, who hold to a form of godliness. That means they appear to be Christians. దీని ప్రకారం మనం చూసినట్లయితే 5వ వచనంలో పైకి భక్తి గల వారి వలె ఉండియు. But they don't have the inner power. They deny the power. That means they don't value or appreciate the power necessary to be a true Christian, and that's the power of the Holy Spirit. దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందరు. అంటే పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ అంతరంగంలో ఉన్న శక్తిని వాళ్ళు ఆశ్రయించరు. అదేంటంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి. In other words, what we would call them in our church is religious people, not spiritual. ఇంకో మాటలో చెప్పాలంటే మన సంఘాలు ఏమని పిలుస్తామంటే మతానుసారులైన వ్యక్తులు, ఆత్మ సంబంధులైన వ్యక్తులు కాదు. Spiritual people are people who are filled with the Holy Spirit, who depend on God and the Holy Spirit to live the Christian life. ఆత్మ సంబంధులైన వ్యక్తులు ఎవరంటే పరిశుద్ధాత్మతో నింపబడి క్రైస్తవ జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించే వాళ్ళు. Religious people are those who follow a form. మతానుసారులైన వ్యక్తులు ఏంటంటే కేవలం పైకి భక్తి గల వారి వలె ఉంటారు. But yet they have a form of religion, means they go to church regularly, they read their Bible, they look like born again Christians. అయినా కానీ మతానుసారులైన వ్యక్తులు ఎలా ఉంటారంటే పైకి భక్తి గల వారి వలె ఉండి వారు సంఘానికి వెళ్తుంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు. But it says here, in spite of that, verse 2, all these people will be lovers of self, lovers of money. అయినా కానీ వీళ్ళందరూ ఎలా ఉంటారంటే ఇక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, boastful, arrogant. Now, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు. These things are always true of people in the world. The people in the world have always been lovers of self, lovers of money, etc., etc., etc. ఇవన్నీ కూడా లోకంలో మనం చూసినట్లయితే ఎప్పుడు ఇవి ఉండేవే, స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, మిగిలినవన్నీ కూడా. But you must see it in the context of what's written here. This is referring to the last days when people will have a religious appearance of Christianity. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సందర్భానుసారంగా ఇవి ఎప్పుడు రాయబడిందంటే అంచె దినాల్లో చివరి రోజుల్లో చాలా మంది క్రైస్తవులముగా పై భక్తి కలిగి ఉంటారు. But still will be lovers of self, lovers of money, boastful, arrogant, revilers, and disobedient to parents. వాళ్ళు పైకి భక్తి గల వారి వలె ఉన్నప్పటికీ వాళ్ళలో ఏముంటుందంటే వాళ్ళు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. I don't want to go into all the others, but just that one phrase. మిగిలినవన్నీ నేను చూడదలుచుకోలేదు, ఆ ఒక్క మాటనే నేను చూస్తున్నాను. So in the last days we can expect Christian children to grow up to be disobedient to parents. చివరి దినాల్లో క్రైస్తవ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు అవిధేయత చూపించేటట్లు వాళ్ళు ఎదుగుతారు. Well, children have been disobedient to parents right from the time of Adam. ఆదాము సమయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము తల్లిదండ్రులకు పిల్లలు అవిధేయత చూపించడం. That's not peculiar in the world, but it's going to be people who have an appearance of religion. అదేమి లోకంలో వింతైన విషయం కాదు, కానీ ఎవరైతే పైకి భక్తి గల వారి వలె ఉంటూ కూడా but disobedient at home. ఇంట్లో అవిధేయులుగా ఉంటారు. And what is the reason for it? ఏంటి దానికి కారణం? Because the Bible says if you train up a child
in the way he should go. When he's old, he will not depart from it. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము, వాడు పెద్దవాడైన తర్వాత ఆ మార్గం నుండి తొలగిపోడు. I mentioned before how some of the smaller children ask their parents in CFC, why can't I be like that person? Why can't I dress like her? నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్లుగా కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈ విధంగా అడుగుతున్నారు సిఎఫ్సిలో, నేను వాళ్ళలాగా ఎందుకు ఉండకూడదు, ఆమెలాగా ఎందుకు డ్రెస్ వేసుకోకూడదు. And my answer to them has been, there are good examples and bad examples. వారికి నా జవాబు ఏంటంటే, మంచి ఉదాహరణలు ఉన్నారు, సంఘంలో చెడ్డ ఉదాహరణలు కూడా ఉన్నారు. In CFC, and you have to make a choice. సిఎఫ్సిలో రెండు రకాల వాళ్ళు ఉన్నారు, నువ్వు ఎంచుకోవాలి. There was a Peter and a Judas Iscariot. పేతురున్నాడు, ఇస్కరియోతు యోధా ఉన్నాడు. In Jesus' church, యేసు సంఘంలో you could make a choice whether you aligned yourself with Peter or with Judas Iscariot. నీవు పేతురుని చూస్తూ ఉంటావా, ఇస్కరియోతు యోధాను చూస్తూ ఉంటావా, నువ్వే ఎంచుకోవాలి. And thankfully, the 10 of them aligned with Peter and not with Judas Iscariot. That's why it was a good church. మిగిలిన 10 మంది కూడా పేతురులాగా వాళ్ళు ఉన్నారు, కానీ ఇస్కరియోతు యోధాలాగా వాళ్ళు లేరు. అందుకే అది మంచి సంఘంగా ఉంది. అక్కడ In the Garden of Eden, paradise, there was a choice between this or that. ఏదైనా తోటలో పరదైసులో కూడా ఇదా అదా అనేది ఎంపిక చేసుకోవటం అనేది ఉంది. So in the best places in the world, there's a choice. ఈ లోకంలోని శ్రేష్టమైన ప్రదేశాల్లో కూడా ఎంపిక చేసుకోవటం అనేది ఉంటుంది. And as your children grow up, and everybody who has observed CFC in the last 30 years will see that some children join up with the wild crowd. మీ పిల్లలు ఎదుగుతున్న కొలది కూడా 30 సంవత్సరాలుగా సిఎఫ్సిని చూస్తున్న వాళ్ళు కూడా ఇది చెప్పవచ్చు. కొంతమంది పిల్లలు ఏంటంటే సరిగా లేని వారి పక్షాన వెళ్తూ ఉంటారు. And others move towards those who are more God-fearing. కొంతమంది ఏమో దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పక్షాన వెళ్తూ ఉంటారు. And that almost determines their future. దాని ప్రకారం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది కూడా నిర్ణయించబడుతుంది. But who is it who determines which way these children go? కానీ ఈ పిల్లలు ఏ మార్గాన వెళ్ళాలి అనేది ఎవరు నిర్ణయించాలి? When you look at a baby born in a hospital, you looked at these two children who went in different ways. If you saw them the day they were born, they were absolutely innocent. ఒక చిన్న శిశువు హాస్పిటల్లో జన్మించినప్పుడు మీరు చూసినట్లయితే ఈ రెండు మార్గాల్లో వెళ్ళిన పిల్లల్ని పోల్చి మనం చూసినట్లయితే ఆ చిన్న శిశువు ఎంతో అమాయకంగా ఉంటాడు. How is it a difference came? కానీ మరి ఆ రెండు మార్గాల్లో వెళ్ళటం అనేది ఎలా వచ్చింది? There can be only one reason. The reason God gives is it's the way the parents brought them up. దానికి ఒకటే ఒక కారణం, దేవుడిచ్చే కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డని ఎలా పెంచారు. The reason parents give, because all human beings like to justify themselves. మానవులందరూ కూడా తమను తాము సమర్థించుకున్నట్లుగా తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, and say the fault is not with us. From the days of Adam, who said the fault is not with me, it's my wife. తప్పు మాలో లేదని చెప్తూ ఉంటారు. ఆదాము దినము నుండి కూడా తప్పు నాలో లేదు, నా భార్యలోనే ఉందని చెప్పాడు ఆదాము. There are parents who will blame something else. వేరే దాన్ని నిందించే తల్లిదండ్రులు ఉంటారు. Maybe I'm okay, but my wife is not. That's why children are like this. I mean, that's an old story from the days of Adam. Don't use it. నేను బానే ఉన్నాను కానీ నా భార్య సరిగా లేదు, అందుకే నా పిల్లలకి ఇలా అయింది. అదంతా కూడా ఆదాము వాడిన చాలా పాత కథ, దాన్ని వాడొద్దు. But the real reason is that there's something in the lives of the parents. It's not the teaching. In the lives of the parents which is inconsistent. కానీ దానికి నిజమైన కారణం ఏంటంటే తల్లిదండ్రుల జీవితాల్లో చెప్పేదొకటి చేసేదొకటి ఉంది కాబట్టి, వాళ్ళ బోధలో కాదు. I mean, through the years I've tried to privately study this. అనేక సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా నేను దీన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాను. Why is it some children turn out this way and some children turn out that way? And sometimes I have seen ఎందుకు కొంతమంది పిల్లలు ఇటువైపు వెళ్తారు, కొంతమంది పిల్లలు ఇటువైపు వెళ్తారు అని చూసినప్పుడు, even in CFC, all the children in one family are very respectful in the way they speak. సిఎఫ్సిలో కూడా నేను చూసినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా ఎంతో మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. And then I've seen all the children in another family just couldn't care less. They wouldn't even say hello. ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం హలో అని కూడా చెప్పరు. I mean, it can't be that all the children turn out one way. అంటే అందరూ పిల్లలు కూడా ఒకే మార్గంలోకి మరి ఎలా వెళ్తారు? That's not the reason. It's the atmosphere in which they grow up. కారణం ఏంటంటే ఆ పిల్లల్లో లేదు, వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఉంది.
And that's where the responsibility of parents is very great. అక్కడే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంతో గొప్పగా ఉంటుంది.